మిథున కోసం దేవా ఇంటికి వచ్చి ఆదిత్య నిజ స్వరూపం తెలుసుకున్న హరివర్ధన్. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథున కోసం దేవా ఇంటికి వచ్చి ఆదిత్య నిజ స్వరూపం హరివర్ధన్ తెలుసుకోవడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే దేవా మిథున ఇంట్లో లాక్ అయిపోయిన సంగతి ఈ బయట వాళ్ళెవరికీ తెలీదు, దేవా మిథునకు తప్ప. ఎందుకంటే ఇద్దరు ఫోన్లు పోవడంతో బయట ఎవరికి కూడా ఏ విషయం తెలియకపోవడంతో వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అని టెన్షన్ పడుతుంది. చాలాసేపు ఇంకా లలిత గుడిలో ఎదురు చూసి ఇంకా ఇంటికి వచ్చేసరికి ఏంటంటే గుడికి వెళ్ళారా అని చెప్పి అప్పుడే ఇంటికి వచ్చిన ఆదిత్య కాస్త అడిగేసరికి అవును బాబు, మిథునను కూడా రమ్మని చెప్పాను, మిథున కోసం ఎదురు చూసి వచ్చేసాను, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పనేసరికి సరే ఆంటీ అని చెప్పి, అవును మిథున ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి, ఇంట్లోనే ఉందేమో, ఈ వంకతో మిథునతో మాట్లాడడానికి వెళ్తే బాగుంటుంది కదా అని ఇంకా ఆదిత్య ఇంటికి వస్తాడు. అదే సమయంలో భాను కూడా ఇంటికి వస్తుంది. ఇద్దరు కూడా ఇంటికి వచ్చి చూసేసరికి తాళం వేసి ఉంటుంది. ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో ఇంకా దేవాని మిథునను ఆదిత్య ఎలా ప్రేమిస్తున్నాడు, ఇంకా దేవానైతే భాను ఎలా ప్రేమిస్తుందో వీళ్ళ ప్రేమ విషయం చెప్పుకుంటారు. టాసులు వేసుకునేసరికి ఇంకా మిథునకు అయితే ఆదిత్యకు దక్కలేనట్టే ఉంటుంది, కానీ దేవా మాత్రం భానుకు దక్కినట్టుగానే టాసుల్లో గెలుస్తారు. ఇంకా అయిపోయిన తర్వాత నువ్వు నీ వల్లే నాకు దేవా మిస్ అయ్యాడంటూ ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ ఉండేసరికి నేనేం చేశాను అని చెప్పాను, కానీ నీ వల్లే అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక ఈలోపు హరివర్ధన్ కాస్త ఇంటి దగ్గర లలిత ఉంది కదా, లలిత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి మిథున ఫోను ఉదయం నుంచి స్విచ్ ఆఫే వస్తుంది, అసలు మిథున వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉండేసరికి ఏంటి లలిత ఏంటి టెన్షన్ పడుతున్నావు అనగానే, ఉదయం అనగా గుడికి వస్తానని చెప్పిందండి మిథున, ఇప్పటి వరకు ఫోన్ కూడా చేయలేదు, పైగా నేను చేస్తున్నా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పనేసరికి మిథున ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి అని చెప్పాను, కానీ అదే నాకు అర్థం కావట్లేదండి, స్విచ్ ఆఫే వస్తుంది అని చెప్పనేసరికి అవునా స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది మిథున ఫోను, సర్లే అని చెప్పాను, కానీ ఎందుకో నాకు టెన్షన్గా ఉందండి అని చెప్పాను, కానీ మీరు ఏమనుకోకపోతే కొంచెం మిథున వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి రాగలరా అనగానే నేనా అని చెప్పనేసరికి ఎంతైనా మిథున మీ ముద్దుల కూతురే కదా, మీరు ఆ మాత్రం వెళ్ళలేరా అని చెప్పనగానే సర్లే వెళ్తాను, వెళ్ళక తప్పుతుందా అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త బయలుదేరి వెళ్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ బయట అంటే కొంచెం రోడ్డు మీదకి వచ్చేసి నుంచొని మాట్లాడుకుంటూ ఉండేసరికి ఈ లోపు దొంగోడు కాస్త వస్తాడు. దొంగోడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఉంటారు కానీ పట్టించుకోరు. అంటే వీళ్ళు అసలు ఎలా ప్రేమించారు, ఎలా దక్కించుకుంటారు, ఏమేం ప్రయత్నాలు చేశారనేది వీళ్ళ డిస్కషన్, వీళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. దొంగోడు కాస్త తాళం ఇంట్లో ఎవరో లేరు కదా అని తాళం పగల కొట్టుకుని లోపలికి వెళ్ళేసరికి ఏమండి దొంగోడు వచ్చాడు అనగానే, దొంగోడు ఎందుకు వస్తాడు అనగానే మెయిన్ కూడా ఆఫ్ అయ్యింది, అందరికీ కరెంట్ ఉంది, మనకు మాత్రమే కరెంట్ లేదు అని చెప్పి అంతా ఇద్దరు మాట్లాడుకుని వెతుక్కునేసరికి దొంగోడు కాస్త దొరికేయడంతో ఇంకా వాడిని పట్టుకుని కొడతాడు దేవ. అయితే పట్టుకుని కొట్టేసరికి తాళం వేసి ఉన్న ఇంట్లో మీరెలా ఉన్నారు, మీరు దొంగల అనగానే మమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయారు, మేము ఇంట్లో ఉన్నామన్న విషయం తెలియక అని చెప్పి దేవ వివరించి చెప్తారు. మీరిద్దరూ భార్యాభర్తలా అని చెప్పాను, కానీ అవును దొంగన్న, మేమిద్దరం భార్యాభర్తలమే అని చెప్పనేసరికి చాలా చక్కగా చెప్పావమ్మా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా అనగాని అవునా అన్న దా భోజనం పెడతాను అని చెప్పి కూర్చోబెట్టి మరీ భోజనం పెడుతుంది. భోజనం పెట్టేసరికి మీ దేవ అక్కడే కూర్చుని ఉంటాడు. ఇంకా బయట వీళ్ళుండి అసలు మిథునను సొంతం చేసుకోవడానికి నువ్వేం ప్రయత్నాలు చేశావు అనగానే ఏం ప్రయత్నం చేశానా, మిథునని నేను తీసుకుని వెళ్ళిపోయి దాచిపెట్టేశాను, ఆ విషయం నీకు తెలుసా, మిథునను దేవా నుంచి తప్పించడం అంటే తన నుంచి దూరం చేయడం కోసం దేవాను లేపేయాలనుకున్నాను, ఆ విషయం తెలుసా, ఏ విషయం తెలుసు నీకు, మిథునను సొంతం చేసుకోవడానికి ప్రతి క్షణం నేను ఎన్ని పాటలు పడ్డానో నీకేం తెలుసు,
నేను ఎంతో మంచివాడిగా ఉండేవాడిని, ఎవ్వరికీ చిన్న హాని కూడా తలపెట్టేవాణ్ణి కాదు. అలాంటిది ఈరోజు నేను ఎలాంటి పరిస్థితిలోకి వచ్చాను అంటే దానికి కారణం దేవ వల్లే నేను మిథునను ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాను అని చెప్పనేసరికి ఇంకా మాటలన్నీ హరివర్ధన్ కాస్త వింటాడు. అంటే అప్పుడు మిథున కనిపించకుండా పోవడానికి కారణం ఆదిత్య అన్నమాట. ఆ రోజు దేవాకు బుల్లెట్ తగిలింది, మిథునకు బుల్లెట్ తగిలింది. నిజానికి ఆ బుల్లెట్ తగలాల్సింది దేవాకనమాట. అంటే ఆదిత్య ఇన్ని కుట్రలు చేస్తున్నాడా? మిథునను సొంతం చేసుకోవడానికి ఎంత దారుణంగా, ఎంత క్రూరంగా తన మనసులో ఆలోచనలు ఉన్నాయా? నేను ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి అనుకుంటూనే ఇంకా అక్కడ కనిపించకుండా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసేసరికి ఏమైందండి, మిథునా దేవ ఎక్కడున్నారు అని చెప్పాను, కానీ ఏమో ఇంటి దగ్గర కూడా కనిపించలేదు అని చెప్పనేసరికి సరే అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు. గదిలోకి వెళ్ళిపోయిన వాడు కాస్త ఆలోచనలో పడతాడు. నా కూతురికి ఎవరో ఎక్కడో ప్రమాదమని అనుకున్నాను, దేవాయే నా కూతురికి ప్రమాదం. దేవా లైఫ్లో ఉంటేనే నా కూతురికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, తన జీవితం నాశనం అయిపోతుందని ఎన్ని రోజులు ఆలోచించాను. కానీ జరిగిన విషయాలన్నీ ఆదిత్య చేశాడన్న విషయం తెలిసాక నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అక్కడే నా కోపాన్ని చూపించవచ్చు, కానీ అప్పుడు ఆదిత్య గురించి నాకు తెలిసిపోతుంది అన్న విషయం వాడికి తెలుస్తుంది కదా. వాడు ఎంతకైనా తెగించే మనిషే. ఆడపిల్లను అడ్డు పెట్టుకుని తన జీవితం నాశనం అయిపోయిందంటూ దేవా మీదే కంప్లైంట్ ఇచ్చేటట్టుగా చేశాడు అంటే ఎంతకైనా తెగిస్తాడు అని చెప్పి హరివర్ధన్ కాస్త ఆలోచనలో పడతాడు. అప్పుడే లలిత వస్తుంది. ఏంటండి, మిథున వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి తెగ ఆలోచిస్తున్నారు అనగానే, తప్పు చేశాను లలిత, చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పనగానే, మీరు తప్పు చేశారా? తప్పుల్ని సరిదిద్దే మీరు తప్పు చేయడం ఏంటండి, అసలు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పనగానే, అవును లలిత, తప్పే చేశాను. ఎంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడు అర్థమవుతుంది. నేను చాలా పొరపాట్లు చేశాను. వెంటనే పంతులు గారికి ఫోన్ చెయ్యనగాని, ఎందుకండి అని చెప్పనేసరికి, దేవాకి మిథునకు వెంటనే మెట్టెల ఫంక్షన్ ఏర్పాటు చేయాలి. ఆ మెట్టెల ఫంక్షన్ అయిన తర్వాత వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేయాలి అని చెప్పాను. కానీ మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? దేవాను అప్పుడు అల్లుడుగా స్వీకరిద్దామనుకున్నారు, తర్వాత దేవాను స్వీకరించకూడదు అని అనుకున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ మిథున వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక ఎలా ఆలోచిస్తున్నారు అనగానే, నీకొక విషయం చెప్తాను, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, వెళ్ళి ముందు తలుపు వేసిరా అని చెప్పాను. కానీ తలుపు వేసి వస్తుంది. ఏంటండి అని చెప్పాను. కానీ ఆ రోజు మిథునని ఎవరో దాచిపెట్టారు అని 2 రోజులు మనం చాలా బాధలు అనుభవించాం కదా, ఆ దాచిపెట్టింది ఎవరో శత్రువులు అని అనుకున్నాం కదా అని చెప్పాను. కానీ అవును, మరి దాచిపెట్టింది ఎవరండి అనగానే, ఆదిత్య అని చెప్పనేసరికి, ఏంటండి ఏంటి మీరనేది, ఆదిత్య దాచిపెట్టడం ఏంటి అనగానే, అవును, తన నోటితో చెప్తేనే నేను విన్నాను. మిథున వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ భాను, అదే ఆటో అమ్మాయి ఉంది కదా, అమ్మాయి వీడు మాట్లాడుకుంటున్నారు. నేను మిథున కోసం ఇది చేశాను అది చేశాను అంటూ వాడు చెప్తున్నాడు. ఆ మాటలు వినడంతో ఇంకా నేను అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాను. దేవా మిథునను ఒంటరిగా వదిలిపెట్టడన్న నమ్మకం నాకుంది. ఎక్కడున్నా దేవా మిథున ఇద్దరు ఒకే చోట ఉంటారు. వాళ్ళిద్దరూ ఎక్కడున్నా ఒకే చోట సంతోషంగా ఉన్నప్పుడు నేనెందుకు డిస్టర్బ్ చేయాలి, ఉండని అని చెప్పి ఆదిత్య మాటలు వినడంతో నేను ఇంటికి వచ్చేసాను అని చెప్పనగానే, ఆదిత్య ఎంత దుర్మార్గుడా అనగానే, అదే కాదు, మన అల్లుణ్ణి షూట్ చేసింది కూడా ఆదిత్యనే, కానీ అది మిస్ఫైర్ అయ్యి మిథునకు తగిలింది. ఆదిత్య పెట్టిన మనిషే ఆ షూట్ చేశాడు. కానీ ఆడి ద్వారా ఎక్కడ ఆదిత్య నిజస్వరూపం బయట పడిపోతుందేమోనన్న భయంతోనే అక్కడ విషయాన్ని చెప్పకుండా మిథునను షూట్ చేసినందుకు షూట్ చేశాను అంటూ ఏదో చెప్పుకొచ్చాడు. నిజానికి వాడు ఎంత దుర్మార్గుడో ఇప్పుడు అంతా అర్థమవుతుంది. నేను ఆదిత్యకి మిథుననిచ్చి పెళ్లి చేద్దాము అనుకుని తప్పు చేశాను అనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది నేను ఎంత పెద్ద పొరపాటు చేసేవాడినో, ఎంత పెద్ద పొరపాటు జరుగుండేదో. పొరపాటును సరిదిద్దుకున్నాను అని చెప్పి ఇంకా
హరివర్ధన్ కాస్త అంటాడు, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనగానే, చెప్పాను కదా లలిత, ముందు మెట్టెల ఫంక్షన్ ఏర్పాటు చేద్దాం, ఆ తర్వాత వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి మన ఇంట్లోనే చేద్దాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలి, అక్కడైతే ఏదో ఒక ఆటంకం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆటంకాలు లేకుండా వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పనేసరికి, సరేనండి నేను వెంటనే పంతులు గారికి ఫోన్ చేస్తాను అనగానే, ఈ టైంలో ఫోన్ చేసినందుకు ఇబ్బంది పడద్దు అని చెప్పి మరీ అడుగు అని చెప్పనేసరికి, సరేనండి అని చెప్పి వెంటనే ఇంకా ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి, చెప్పండి అమ్మా అని చెప్పాను. కానీ మిమ్మల్ని ఈ టైంలో ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి పంతులు గారు, మా అమ్మాయి మెట్టెల ఫంక్షన్కి ముహూర్తం ఎప్పుడుందో ఆయన అడగమంటున్నారు అని చెప్పాను. కానీ ఈసారైనా ఖచ్చితంగా జరుగుతుందమ్మా అనగాని, ఈసారి ఖచ్చితంగా జరుగుతుందండి, జరిగే అవకాశం ఎక్కువగానే ఉంది అని చెప్పనేసరికి, అవునా సరే అయితే మెట్టెల ఫంక్షన్కి ఎల్లుండు మంచి ముహూర్తమేనమ్మా అని చెప్పాను. కానీ అలాగే శాంతి ముహూర్తం కూడా పెట్టండి పంతులు గారు అనగానే, శాంతి ముహూర్తం ఆ రోజు పెట్టకూడదు కాబట్టి ఆ మరుసటి రోజు సాయంత్రం శాంతి ముహూర్తానికి ఏర్పాట్లు చేసేసేయండి, టైం కూడా చెప్తాను, 9:40 శాంతి ముహూర్తం అని చెప్పాను. కానీ మంచిది పంతులు గారు, మీరు ఆ రోజు మెట్టెల ఫంక్షన్కి వచ్చినట్టు వచ్చేసండి గుడి దగ్గరికి అనగానే, అమ్మ గుడి దగ్గర వద్దులే అమ్మ, ఈసారి మన ఇంట్లో జరిపిద్దాము, మొదటిసారి గుడిలో జరిపించినందుకే అలా జరిగిందేమో అనగానే, లేదు పంతులు గారు, ఈసారి అలా జరిగే అవకాశం ఉండదు, ఆ భగవంతుడు మా అమ్మాయికి ఎప్పుడు తోడుగానే ఉంటాడు, ఈసారి ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పనేసరికి, సరే మీ ఇష్టం అమ్మా అని చెప్పి అనగానే వెంటనే అదే టైంలో శారదకి ఫోన్ చేస్తుంది. వదిన గారేంటి ఈ టైంలో ఫోన్ చేశారు అని చెప్పాను. కానీ ఏదో అవసరం ఉండే చేసుంటారు, మాట్లాడు శారద అని చెప్పి సత్యమూర్తి అనేసరికి, చెప్పండి వదిన అని చెప్పాను. కానీ ఎల్లుండు మీ అన్నయ్య గారు ముహూర్తం పెట్టించమని చెప్పారు, వీళ్ళిద్దరికీ మెట్టెల ఫంక్షన్కి అలాగే ఆ మరుసటి రోజు శాంతి ముహూర్తానికి కూడా అని చెప్పాను. కానీ నిజమే చెప్తున్నారా వదిన గారు అని చెప్పాను. కానీ మీ అన్నయ్య కూడా పక్కనే ఉన్నారు, ఒక్కసారి మాస్టర్ గారికి ఇస్తే మాట్లాడతారు అని చెప్పాను. కానీ మీరే మాట్లాడండి అని చెప్పి ఫోన్ కాస్త సత్యమూర్తికి ఇవ్వడంతో ఇక్కడ హరివర్ధన్కి ఇస్తుంది. ముహూర్తాలు చూశారు కదా, మీరు బయలుదేరి ఎప్పుడు వస్తారు అనగానే, మేము రేపు సాయంత్రానికి వచ్చేస్తామండి అని చెప్పనేసరికి, అయితే ఎల్లుండే మెట్టెల ఫంక్షను, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మెట్టెల ఫంక్షన్ ఆగదు, నేనే దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పనేసరికి, సరే మీ ఇష్టం అని చెప్పి ఇంకా సత్యమూర్తి చెప్తాడు. చెప్పేసరికి, ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పి హార్పాటం చేయకు, ముఖ్యంగా సూర్యకాంతానికి చెప్పకు, అసలే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది అనగానే, సరేనండి అని చెప్పి ఇంకా సత్యమూర్తి శారద ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంక ఇక్కడ దొంగడు భోజనం చేసి ఇంకా నేను వెళ్ళొస్తాను అనగాని, అలాగే అని చెప్పి ఇంకా వెళ్తూ తాళం వేసామనేసరికి ఆ విషయం వినిపించుకోడు, తాళం తీసుంది బయటపడాలన్న ఆలోచన అయితే దేవాకి రాదు. ఈ దొంగోడు వెళ్తూ మళ్ళీ తాళాన్ని ఇలా నొక్కేసేసరికి మళ్ళీ లాక్ అడిపోతుంది. లాక్ అడిపోయేసరికి, వేసేసానమ్మా తాళం, చాలా థ్యాంక్స్ అమ్మా, కడుపు నిండా భోజనం పెట్టావు అని చెప్పనగానే, సరే అన్నా వెళ్ళన్నా అని చెప్పి మిథున చెప్పడంతో ఆ మాటలు విని, నాకు అసలు ఆలోచన రాలేదేంటి, ఇంటి తాళాలు పగలగొట్టుకునే లోపలికి వచ్చాడు కదా, మరి నేను బయటికి వెళ్ళొచ్చు కదా, చచ్చా ఈ దొంగోడు మళ్ళీ ఇంటి తాళాలు వేసేశాడు, అమ్మ వాళ్ళు వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుని సరే చాలా ఆలస్యమైంది, ఈ వీళ్ళిద్దరూ ఎక్కడికైనా వెళ్ళారేమో అని చెప్పి అక్కడి నుంచి కాస్త వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫోన్ ఉండదు, ఏముండదు. మిథున దేవ ఇద్దరికి ఆ రాత్రికి ఇద్దరు కూడా చీకట్లో పడుకుంటారు. కానీ అంటే వెలుగు వచ్చేస్తుంది, కానీ ఇద్దరు కూడా పడుకునేసరికి మిథునకి ఎందుకో సడన్గా ఏదో పిచ్చి కల వస్తుంది. వచ్చేసరికి మిథున ఒక్కసారిగా తులిక్కి పడి లేస్తుంది. లేచేసరికి ఏమైంది మిథున, ఏం జరిగింది అనగానే, భయమేసిందండి, ఏదో పీడకలు అనుకుంటా అని చెప్పాను. కానీ ఎందుకు భయపడుతున్నావు, నేను నీ దగ్గరే ఉన్నాను కదా, నువ్వు టెన్షన్ పడకు అంటూ దేవా కాస్త మిథునని ఓదారుస్తాడు. ఇంకా మిథున దేవా గుండెల మీదే అలా పడుకుని పోయేసరికి
ఇంకా మిథున నిద్రపోతుంది. దేవ మాత్రం మిథున తల నిమురుతూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం మిథున, నా మనసులోని ప్రేమను నీకు ఎప్పుడెప్పుడు చెప్పాలా అని నేను ఎంతగానో ఎదురు చూశాను. కానీ ఇప్పుడు చెప్పే అవకాశమే లేదు. ఎందుకంటే నిన్ను నన్ను వేరు చేయాలని మీ నాన్న చూస్తున్నారు. మీ నాన్న మాట కాదని నేను నిన్ను సొంతం చేసుకోలేను. ఈ జన్మకు నిన్ను ప్రేమిస్తూ ఉండిపోవడం తప్ప నేను మరేమీ చేయలేను. నన్ను వదిలి నువ్వు వెళ్తావు అని మీ నాన్న అనుకుంటున్నారు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళేది లేదు అని నేను అనుకుంటున్నాను అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా ఈ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ మిథున నిద్రపోదు, కళ్ళు మూసుకుంటుంది. కానీ దేవ అక్కడే కదా మాట్లాడుతూ ఉంటాడు. సో మాట్లాడుతుండేసరికి దేవ మాటలన్నీ మిథునకు వినిపిస్తూ ఉంటాయి. ఇంత ప్రేమ తన మనసులో పెట్టుకుని దేవ నాకు తన ప్రేమను చెప్పడం లేదు, తన మనసులో నేను ఉన్నానన్న విషయం దేవ నాకు చెప్పే ప్రయత్నం చేయడం లేదు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుకుంటూ ఇంకా కళ్ళు మూసుకుంటుంది. మళ్ళీ తనకు మెలకు వచ్చిందంటే దేవా ఎక్కడా మళ్ళీ తనని బయటికి వెళ్ళి పక్కకు వెళ్ళి పడుకో అంటాడేమోనని భయపడుతూ దేవా దేవా అనుకుంటూ కలవరిస్తూ పడుకుని పోతుంది. పడుకుని పోయేసరికి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే లేస్తారు. మిథున ఏదో టిఫిన్ చేసేస్తారు. ఇంకా రోజు సాయంత్రానికల్లా వీళ్ళు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసేసరికి తలుపులు ఇలా తీయడంతో ఇంట్లో అంతా మిథున దేవ ఇద్దరు టీవీ ముందు కూర్చుని ఉంటారు. అదేంట్రా దేవా, తాళం వేసున్న ఇంట్లో మీ ఇద్దరు ఎలా ఉన్నారు అని చెప్పాను. కానీ అదో పెద్ద కథమ్మా, మేము గుడికి వెళ్ళాము అని మీరు అనుకున్నారు. మేము గుడికి వెళ్లకుండానే ఇంట్లోనే ఉన్నామన్న విషయం మీరు తెలుసుకోలేకపోయారు. ఏం చేయమంటారు? మేమేమో ఇంట్లోనే ఉండిపోయాము, మీరు తాళం వేసుకుని వెళ్ళిపోయారు అని చెప్పాను. కానీ ఫోన్ చేయొచ్చు కదరా అని చెప్పాను. కానీ ఎక్కడ ఫోన్లు, ఇద్దరం గొడవాడుకుని ఒకరి ఫోన్ ఒకరు పగలగొట్టుకున్నాం. ఫోను లేదు, ఏమీ లేదు అని చెప్పాను. కానీ అంటే రాత్రంతా మీరిద్దరూ ఒంటరిగా ఉన్నారా అని చెప్పాను. కానీ ఒంటరిగా ఉండకపోతే ఎలా ఉంటారు సూర్యకాంతం? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదా? వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటే తప్పేముంది అని చెప్పాను. కానీ అది కాదక్క అని చెప్పనేసరికి నీకెందుకు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కదా, ఒకే ఇంట్లో ఉంటారు, ఏదైనా చేస్తారు, నీకెందుకు అవన్నీను అని చెప్పాను. కానీ అమ్మ మిథున, మీ అమ్మ అర్జెంటుగా నీతో మాట్లాడాలందమ్మా, మేము ఊరు వెళ్ళాము అని చెప్పాను కదా, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయమని చెప్పింది అని చెప్పనేసరికి సరే అత్తయ్య ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అని చెప్పి ఫోన్ కాస్త తీసుకుని వెళ్తుంది. వెళ్ళేసరికి దేవ హడావిడిగా బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన వాడు కాస్త ఫోన్ కూడా జోబిలో లేదు కదా, వెంటనే షాప్కి వెళ్తాడు. 2 ఫోన్స్ చూసి ఒక ఫోన్ కాస్త తీసుకుంటాడు దేవ. తీసుకునేసరికి అవును, మిథున ఫోన్ కూడా పగిలిపోయింది కదా, అది కూడా పని చేయదు, ఎందుకు మిథునకు కూడా ఒక ఫోన్ తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా మరొక ఫోన్ కూడా తీసుకుంటాడు. తీసుకుని ఇంకా 2 ఫోన్లు తీసుకున్న తర్వాత సరాసరి ఇంటికి బయలుదేరతాడు. ఇంకిక్కడ మిథున అయితే ఏంటమ్మా ఏం జరిగింది అనగానే అదో పెద్ద కథమ్మా అనుకుంటూ కథ మొత్తం లలితకు చెప్తుంది. ఎంత జరిగిందా అని చెప్పాను. కానీ అవునమ్మా అని చెప్పనేసరికి సర్లే మరి ఇప్పుడు నీకు ఫోను అనగానే ఏదో ఒకటి ఆయన చూస్తారులే అమ్మా అని చెప్పనేసరికి ఎందుకమ్మా అల్లుడు గారిని ఇబ్బంది పెట్టడం అని చెప్పనేసరికి మిథున అని బయట బండి మీద ఉండి పిలుస్తూ ఉంటాడు. ఒక్క నిమిషం ఉండమ్మా, మీ అల్లుడు గారు పిలుస్తున్నారు అనుకుంటూ గబగబా వెళ్ళేసరికి ఇదిగో ఫోను, ఇది నీకోసమే అని చెప్పాను. కానీ మరి మీకు అనగానే నేను కూడా తీసుకున్నాను అని చెప్పి దేవ కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి మీ అల్లుడు గారు తెస్తారులే అన్న మాటకి ఆయన ఆల్రెడీ ఫోన్ తీసుకొచ్చేసారమ్మా అని చెప్పనేసరికి అవునా, పోనీలే అనుకుంటూ ఇంకా మిథున కాస్త లోపలికి వెళ్ళబోయేసరికి నీకు ఒక విషయం చెప్పాలని నేను ఫోన్ చేశాను, మీ నాన్న పంతులు గారితో మాట్లాడి ముహూర్తం పెట్టించమన్నారు అనగానే దేనికమ్మా అని చెప్పనేసరికి మెట్టెల ఫంక్షన్ ఏర్పాటు చేయడానికి అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా, నాన్న మెట్టెల ఫంక్షన్ ఏర్పాటు చేయడానికి ముహూర్తం పెట్టమండం ఏంటి అనగానే పెట్టెల ఫంక్షన్ ఏర్పాటు చేయడానికే కాదు, మీ మొదటి రాత్రి ఏర్పాటు చేయడానికి కూడా మీ నాన్న ముహూర్తం పెట్టమని చెప్పారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా మిథున షాక్ అవుతుంది. అయితే నాన్నలో మార్పు వచ్చింది, ఖచ్చితంగా దేవాలో కూడా మార్పు వస్తుంది.
దేవ మనసును నాన్న ఖచ్చితంగా మారుస్తాడు అని చెప్పి ఇంకా మిథున కాస్త అనుకుంటుంది. అలా అనుకున్న మిథున ఏం మాట్లాడకుండా సరే అమ్మా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త లోపలికి వచ్చేస్తుంది. అత్తయ్య అనుకుంటూ పట్టుకుంటుంది. ఏంటి మిథున ఏమైంది అనగానే, ముహూర్తాలు పెట్టమని చెప్పారంట కదా అనగానే, మీ అమ్మ నాకు రాత్రే ఫోన్ చేసి చెప్పింది. ఆ విషయం నీకు వచ్చాక నేను చెప్తామనుకుంటే నేనే చెప్తానని మీ అమ్మ అన్నది అని చెప్పనేసరికి చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. ఇన్ని రోజులు మా నాన్న ఆయన దగ్గర మాట తీసుకోవడం వల్ల ఆయన ఎన్ని రోజులు ఊరుకున్నారు, కానీ ఇప్పుడు ఆయన ఇలా చేయడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పాను కదమ్మా మిథున, మంచి రోజులు వస్తాయి, నువ్వు దేనికి కంగారు పడకు, నువ్వు కూడా సంతోషంగా ఉండే రోజులు త్వరలోనే వస్తాయని, వచ్చేసాయి చూసావా నీ జీవితంలోని అనగానే, అవునత్తయ్య నిజమే, నా జీవితంలో మంచి రోజులు వచ్చాయి, ఇంకా నేను ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పనేసరికి, అవును మిథున, నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు, నీ జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పనేసరికి, సరే అత్తయ్య ఈ విషయం మీ అబ్బాయికి అని చెప్పాను కానీ నువ్వెందుకు చెప్పడం, మీ నాన్నే చెప్తారు కదా అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా చాలా సంతోషపడిపోతుంది మిథున అలా సంతోషపడిపోవడం చూసి త్రిపురకు ఫోన్ చేస్తుంది సూర్యకాంతం. త్రిపురకు ఫోన్ చేసేసరికి ఏం మాట్లాడుతున్నావు సూర్యకాంతం అని చెప్పాను కానీ, నేను అండమేంది, వాళ్ళు మాట్లాడుకుంటే విన్నానమ్మా, నాకేం తెలుసు అంటూ మాట్లాడేసరికి మామయ్య అని చెప్పి త్రిపుర అడుగుతుంది. ఏంటి త్రిపుర అని చెప్పాను కానీ, ఏంటి దేవా మిథునని కలపడానికి ముహూర్తాలు పెట్టమని చెప్పారంట, ఏంటి మామయ్య మీరు ఆ రౌడీ వాణ్ణి అల్లుడిగా స్వీకరిస్తున్నాడా అని చెప్పాను కానీ, మరి ఎవరిని అల్లుడిగా స్వీకరించమని చెప్తావు, నీ తమ్ముడిని అల్లుడిగా చేసుకోమని చెప్తావా, నా కూతుర్ని దాచిపెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన నీ తమ్ముడిని అల్లుడిగా చేసుకోమంటావా, నా అల్లుడిని చంపడానికి ప్రయత్నించి ఆ బుల్లెట్ కాస్త నా కూతురికి తగలడంతో ఆ మనిషినే లేకుండా చేసేసిన నీ తమ్ముడిని చేసుకోమని చెప్తావా, లేకపోతే నా అల్లుడి మీద నింద వేసినా తను ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా నిరూపించుకున్న నా కూతురు, లేకపోతే అలాంటిది నీ తమ్ముడిని పెళ్లి చేయమని చెప్తావా అని కానీ ఏం మాట్లాడుతున్నారు మావయ్య, మిథునను దాచిపెట్టింది దేవా రౌడీలు కదా అని చెప్పాను కానీ, దేవా మనుషులు కాదు, నీ తమ్ముడే స్వయంగా మాట్లాడుతుంటే విన్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే మీరు అర్థం కావట్లేదు అనగాని, వెళ్ళు నీ తమ్ముడిని నిలదీస్తే అంతా తెలుస్తుంది నీకు అని చెప్పనేసరికి వెంటనే ఇంకా వెళ్ళి నిలదీస్తుంది. నీకెలా తెలుసక్క అని చెప్పాను కానీ, నాకు కాదురా తెలిసింది, మామయ్య గారికి తెలిసింది, అందుకే మిథునను దేవాను ఒకటి చేస్తున్నారు మామయ్య గారు అని చెప్పాను కానీ, ఏం మాట్లాడుతున్నావక్క అని చెప్పనేసరికి, ఏమో నువ్వు మాట్లాడడం మామయ్య గారు విన్నారంట, నువ్వే తన కూతుర్ని దాచిపెట్టి నాటకాలు ఆడేవని, నువ్వే తన కూతురి జీవితాన్ని నాశనం చేయడానికి దేవా మీద నిందలు వేశావని, దేవా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదని మామయ్య గారికి నీ గురించి తెలిసింది, అందుకోసం మామయ్య గారు నిన్ను పూర్తిగా తన జీవితంలోంచి తప్పించడం కోసం మిథునకు పెళ్లి చేస్తున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే నాకు అర్థం కావట్లేదు అక్క అని చెప్పాను కానీ, అర్థమవుతుంది, అన్నీ అర్థమవుతాయి, అర్థం చేసుకో, నీకు ఆ మాత్రం తెలీదా ఏంటి అనుకుంటూ ఇంకా చాలా కోపంగా ఉంటుంది. ఇంకా దేవానైతే హరివర్ధన్ ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. హరివర్ధన్ రమ్మనేసరికి దేవ కాస్త వెళ్ళడంతో దేవాకి మాట చెప్పేసరికి, ఏంటి సార్ ఏమంటున్నారు అనగానే, అవును ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను దేవా, నిన్ను నా కూతుర్ని దూరం చేసి నిన్ను బాధ పెట్టలేను, నా కూతుర్ని బాధ పెట్టలేను, అందుకే మెట్టెల ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాను ఎల్లుండు, అలాగే మొదటి రాత్రికి కూడా ముహూర్తం పెట్టించేశాను, ఇంకా మీ ఇద్దరిని ఎవరూ విడదీయలేరు అని చెప్పనేసరికి చాలా సంతోషంగా ఉందండి, నా మనసులోని ప్రేమను మిథునకు ఎప్పుడెప్పుడు చెప్పాలా అని అనుకుంటున్నాను అనగానే, ఇంకా నిన్ను ఆపను, నువ్వు నా కూతురు ఎప్పటికీ సంతోషంగా ఉండండి అని చెప్పి దేవా కాస్త హరివర్ధన్ చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని, హరివర్ధన్కి ఆదిత్య నిజస్వరూపం తెలుసుకుని తనలో మార్పు రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.